హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు మన డైలీ రొటీన్ లైఫ్లోని చాలామంది స్లీప్లెస్ నైట్స్గా ఉండడము, అంటే సరిగా నిద్ర సరిపోక యాంగ్జైటీ అండ్ స్ట్రెస్, ఇట్లా రిలాక్సేషన్ లేకుండా మైండ్ ఆ, చాలా రకాలుగా ఒత్తిడికి గురవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి డైలీ రొటీన్లోని మనకి మన లైఫ్కి సంబంధించి మనం ఒక మంచి అంటే మెదడు ఎప్పుడైతే మనకి మైండ్ అనేది కాన్షియస్గా ఉంటుందో, అంటే ఎప్పుడైతే స్ట్రెస్లెస్గా రిలాక్స్డ్గా ఉంటుందో, అప్పుడే మనం ఏదైనా సరే వర్క్ మనం ఏదైతే అనుకుంటామో అది చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిల్లోని మీరు సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి యోగ నిద్ర అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. డైలీ మార్నింగ్ మనం మెడిటేషన్ చేసిన తర్వాత, అట్లాగే మనం నిద్రపోవడానికి ముందు కనుక ఈ యోగ నిద్ర అనేది కనుక చేసినట్లయితే చాలా రిలీఫ్ వస్తుందండి. అండ్ ఆల్మోస్ట్ మీకు ఒక 10 to 15 minutes చేసేటటువంటి ఈ యోగ నిద్ర అనేది ఒక 4 to 5 hours దాకా కూడా డీప్ స్లీప్ ఉన్నంత రిలాక్సేషన్ మైండ్కి బాడీకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఒక వ్యక్తి ఒక 4-5 గంటలు అసలు డీప్గా స్లీప్లో అంటే నిద్రపోతే కనుక ఎలా ఉంటుందో అంత రిలాక్సేషన్ అనేది మనకి దీని ద్వారాగా జరుగుతుంది. సో ఈ యోగ నిద్ర అనేది చాలా యూస్ఫుల్, చాలా మనకి మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి, అట్లాగే మైండ్ స్ట్రెస్ని అంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి కానివ్వండి, అలాగే డిప్రెషన్ నుండి బయటికి రావడానికి కానివ్వండి, చాలా రకాలుగా కూడా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనికి చేయాల్సింది ఏంటి అంటే కనుక చెప్పాను కదా, మార్నింగ్ మీరు మెడిటేషన్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైమ్ నైట్ పడుకోవడానికి ముందు కూడా మీరు ఈ యోగ నిద్ర అనేది కనుక చేసినట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ముందు మైండ్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మనకి ఒత్తిడి లేకుండా మనం పని చేసుకోగలుగుతామో రిలాక్స్డ్గా, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఆ పనిలో మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇది ఎలా చేద్దాం అనేది నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను. సో కొంచెం ఓపిక్గా దీన్ని ట్రై చేయండి. దీన్ని నేను చెప్పబోయేటటువంటి విషయాల్ని మీరు వింటూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ. ఓకే, సో దీనికి చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ ఒక క్వైట్ ప్లేస్ని చూసుకోండి, రిలాక్స్డ్ ప్లేస్ని, అంటే ఎవరు మిమ్మల్ని కనీసం ఒక 10 నిమిషాలు డిస్టర్బ్ చేయని ప్లేస్. ఆ ప్లేస్లో చూసుకొని చక్కగా నేల మీద కానీ బెడ్ మీద కానీ మీరు వెల్లికిలా పడుకోని కానీ, లేదంటే కనుక ఏదైనా రిలాక్స్డ్ ఈజీ చైర్స్లోని పడుకోవడానికి వీలుగా ఉండేటటువంటి చైర్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో కూడా మీరు దీన్ని చేయొచ్చు. ఇట్లా నేను మీకు ఫొటోస్లో చూపిస్తున్నట్టు, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేల మీద ఎల్లికిలా పడుకొని బాడీ మొత్తం నేల కానేలాగా లేదా బాడీ మొత్తం బెడ్ కానేలాగా పెట్టి కాళ్ళు చేతులు రెండు కూడా ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెట్టుకోండి. ఓకే, ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెట్టుకొని ఇప్పుడు బాడీ మొత్తాన్ని కూడా మీ కాన్సన్ట్రేషన్ బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయింది, కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయి, అంటే ఫోన్స్ అవి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రకాలుగా కూడా డిస్కనెక్ట్ అయిపోయి బాహ్య ప్రపంచంతో ప్రశాంతంగా మీరు ఇప్పుడు మీ బాడీని, మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ శరీరము దాని యొక్క భాగాల మీద మాత్రమే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం యోగ నిద్రని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నిదానంగా కళ్ళు మూసుకోండి. మీ బాడీ మొత్తం రిలాక్స్ చేయండి. యోగ నిద్ర అంతా కూడా మనకి ఇమాజినేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీ బాడీని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని లోపలికి పీల్చుకోండి, అట్లాగే బయటికి వదలండి. ఇన్హీల్ ఎక్సేల్, గుండె నిండుగా వచ్చేలాగా గాలిని లోపలికి తీసుకోండి. నిదానంగా వదిలిపెట్టండి. మళ్ళీ ఒక్కసారి శ్వాసని లోపలికి తీసుకొని బయటికి వదలండి. ఇప్పుడు మీ బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతూ ఉంది. మీ యొక్క కనుబొమ్మలు, మీ హ్యాండ్స్, మీ చేతులు ఇవన్నీ కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. మీ అరచేతులు, మీ కాళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయి. గాలి లోపలికి బయటికి పీలుస్తూ ఉన్నారు.
శ్వాస తీస్తున్నప్పుడు శ్వాసని లోపలికి తీసుకున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్లుగా ఊహించండి. అట్లాగే శ్వాసని బయటికి వదులుతూ ఉన్నప్పుడు మీలోని నెగిటివిటీని, యాంగ్జైటీని, స్ట్రెస్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇమాజినేషన్ చేయండి. నిదానంగా మీ శ్వాస యొక్క డెప్త్ని తగ్గించుకుంటూ రండి. శ్వాస లోపలికి బయటికి వస్తుంది వెళ్తుంది అన్నది మీ ముక్కు రంధ్రాల ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది. సహజంగా వచ్చేటటువంటి గాలి మాత్రమే అక్కడ మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు మీ యొక్క దృష్టి మొత్తాన్ని కూడా మీ కుడి కాలి బొటని వేలు మీద దృష్టిని పెట్టండి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కుడి కాలి బొటన వేలు మీద పెట్టండి. మీ బొటన వేలు చాలా రిలాక్స్డ్ అవుతుంది. దాంతోపాటు పక్కనే ఉన్న 4 వేళ్ళు కూడా, కాలు వేళ్ళు అన్నీ కూడా ఒక్కొక్కటిగా రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీ కుడి కాలు యొక్క పాదం రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీ కుడి కాలు మోకాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మీ కాళ్ళు మొత్తం అన్నీ కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీ ఎడమ కాలు యొక్క బొటన వేలు మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించారు. చాలా రిలాక్స్ అవుతుంది, చాలా రిలాక్స్డ్గా ఉంది. అట్లాగే ఎడమ కాలు వైపున బొటన వేలుతో పాటు మిగిలిన 4 వేళ్ళు కూడా రిలాక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఎడమ కాలు పాదం రిలాక్స్డ్గా ఉంది. మీ మోకాళ్ళు, ఎడమ కాలు మోకాళ్ళు, కాళ్ళు మీకు చాలా రిలాక్స్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మీ 2 కాళ్ళు కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు మీ యొక్క దృష్టి మొత్తం అంతా కూడా మీ ఉదరం మీదకి వెళ్తుంది, మీ స్టమక్ మీదకి వెళ్తుంది. మీ శ్వాసని పీల్చినప్పుడు వదిలినప్పుడు ఆ స్టమక్ కదలడం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ పొట్ట కదలికలు తెలుస్తున్నాయి. మీకు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. మీరు నిదానంగా మీ యొక్క దృష్టి, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా మీ ఛాతీ మీదకి అట్లాగే మీ భుజాల మీదకి వెళ్తుంది. చాలా రిలాక్స్డ్గా ఇమాజినేషన్ చేస్తున్నారు. చాలా రిలాక్స్డ్గా ఉంది మీ భుజాలు. ఇప్పుడు నిదానంగా మీ వెనుక వైపున ఉన్నటువంటి వెన్నెముక అట్లాగే మీ యొక్క నడుం భాగము చాలా రిలాక్స్డ్గా ఉంది. మీ కాన్సన్ట్రేషన్ని ఇప్పుడు నిదానంగా మీ యొక్క మెడ భాగం వైపుకి తీసుకొని వెళ్ళారు. చాలా రిలాక్స్డ్గా ఉంది మీ మెడ భాగము, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీ మెడ భాగం నుండి మీ యొక్క తల చెవులు భాగం వైపుకి మీ యొక్క కాన్సన్ట్రేషన్ వెళ్ళింది. చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఈ చెవుల్లో నుండి మీ కన్నులు, కనుబొమ్మలు చాలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. చాలా డీప్గా మీరు మీ లోపలికి దృష్టిని సారిస్తున్నారు. చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క దృష్టిని ఇప్పుడు మీ యొక్క తల భాగంలోని ఫోర్ హెడ్ మీదకి తీసుకొని వెళ్తున్నారండి. ఈ ఫోర్ హెడ్ అంతా కూడా చాలా రిలాక్స్డ్గా అయిపోయింది. ఫోర్ హెడ్ మీద నుండి నిదానంగా మీ యొక్క దృష్టి ఫోర్ హెడ్ మీద నుండి దృష్టి అంతా కూడా మీ యొక్క తల సహస్రాల మీదకి వెళ్ళింది. తల పై భాగము చివరి భాగంలోనికి మీ దృష్టిని సారించారు. చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. మళ్ళీ కిందకి నిదానంగా మీ యొక్క దృష్టి మీ యొక్క కనుబొమ్మల మధ్యలో నుండి
మీ యొక్క ముక్కు రంధ్రాల ద్వారా వెళ్తున్నటువంటి శ్వాస మీద మీ దృష్టిని సారించారు. చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఇప్పుడు నిదానంగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా చాలా నిదానంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు. ఇప్పుడు మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీ భుజాల మీదకి, మీ భుజాల నుండి మీ యొక్క కుడి చేతి మీదుగా మీ కుడి చేతి వేళ్ల మీదుగా మీ దృష్టిని సారించారు. చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. కుడి చేతి నుండి అరచేయి భాగము రిలాక్స్ చేస్తున్నారు. అట్లాగే మీ చేతులు, మోచేతులు, అలాగే భుజాలు చాలా రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు మీ ఎడమ చేతి యొక్క చేతి వేళ్ళు రిలాక్స్ చేస్తున్నారు. బాడీలో ప్రతి పార్ట్ మీకు రిలాక్సేషన్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మీ ఇమాజినేషన్ అంతా కూడా చాలా రిలాక్స్డ్గా ఉంది. మీ ఎడమ చేతి భాగము, అరచేయి, అలాగే మీ చేయి, మీ మోచేతులు, అలాగే భుజాలు చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు మీ యొక్క దృష్టి మళ్ళీ మీ యొక్క కనుబొమ్మల మీదకి తీసుకొని వెళ్ళారు కాన్సన్ట్రేషన్. ఈ కనుబొమ్మల నుండి చాలా డీప్గా మీరు మీ లోపలికి మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. చాలా రిలాక్స్డ్ అయిపోయారు. మీ మైండ్, మీ బాడీ అంతా కూడా రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి మ్యూజిక్ని కంటిన్యూగా మీరు ప్రశాంతంగా వేరే ఆలోచన లేకుండా మ్యూజిక్ని మాత్రమే వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నిదానంగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని కూడా మీ బాడీ మీదకి తీసుకొని రండి. మీరు ఇప్పుడు మీ యొక్క అరచేతులు రెండు దగ్గర చేసి బాగా గట్టిగా రఫ్ చేసి మీ కనుబొమ్మల మీద పెట్టుకుంటూ మీ కన్నుల్ని తెరవచ్చు. మీ యొక్క మైండ్ కంప్లీట్గా ఫుల్గా రిలాక్స్డ్ అయిపోతుంది. మీ యొక్క స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ఇట్లా డైలీ ఈ చేసేటటువంటి ఈ 10 నిమిషాల యోగ నిద్ర మీ డైలీ లైఫ్లోని కనీసం అంటే 4 to 5 అవర్స్ డీప్ స్లీప్ చేసినంత రిలాక్సేషన్ మీ మైండ్కి, బాడీకి ఇస్తుంది. సో ఈ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేసి
దీని నుండి మీ నిద్రలేమి అనే దాని నుండి, డిప్రెషన్ అట్లాగే యాంగ్జైటీ, స్ట్రెస్ నుండి కూడా మీరు చక్కగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో గైస్, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మేము ఇన్స్టాలోని, ఫేస్బుక్లోని కూడా ఉన్నాము. ప్లీజ్ డూ ఫాలో.